జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. నిన్నటి నుంచి కూడా అదే చర్చించుకుంటూ ఉన్నారు. అంటే ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడిన మాటలు కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి అన్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? అంటే జగన్ ఎందుకని జ ఆయన అలా జగన్మోహన్ అనాల్సొచ్చిందంటారు? రెడ్డి గారు 11 సీట్లు అంటే ఆయన ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఎళ్లి వై నాట్ 176 175 అని నినాదంతో ఎలక్షన్‌కెళ్లారు. 11 సీట్లు వచ్చేసరికి మెంటల్‌గా ఆయన డిస్టర్బ్ అయిపోయి ఆయన ఒక మెంటల్ పొజిషన్ బాలేదు వాస్తవానికి చెప్పాలంటే. ఓకే. ఆయన మెంటల్ హెల్త్ మెంటల్ బాలేదంటారాయన? హెల్త్ బాలేదు. దానివల్ల ఆయన అలా మాట్లాడారు. పొలిటికల్ కామెడీ స్టార్ అయిపోయారన్నమాట. ఈరోజు పార్టీ అంతా నిర్వీర్యం అయిపోతుంది. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ఆయన చాలా నీచంగా దిగజారే స్థాయిలో చూసారు. అలాంటి వ్యక్తి ఈరోజు ప్రభుత్వంలోకొస్తే ఏం చేయగలడు, ఎలా చేయగలడు అని చూపిస్తా ఉంటే, ఒక నిజమైన రాజకీయ నాయకుడు, నిజమైన నాయకత్వాన్ని ఈరోజు చూపిస్తా ఉంటే, ప్రజలు ఆదరిస్తా ఉంటే, దాన్ని చూసి ఓర్చుకోలేక డిప్రెషన్‌లోకెళ్ళి ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఈరోజు ప్రతిపక్ష స్థానాన్ని కావాలని కొట్లాడుతున్న వ్యక్తి, కావాలని చిన్న పిల్లోల్లాగా ఆహ్, ఏడుస్తున్న వ్యక్తి, ఈరోజు ఆలోచించుకోవాలి. మన భాష ఏ విధంగా ఉండాలి. ఆయన ఒక డిప్యూటీ సీఎం. సరే నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ప్రజలు ఆయనకు ఓట్లేసి, ప్రజలు ఒక 21కి 21 స్థానాలిచ్చి అంటే 21 స్థానాల్లో పోటీకి 21 స్థానాలిచ్చి, ఆయన్నే ఒక స్థానంలో కూర్చోబెట్టినప్పుడు నువ్వు ఆ చైర్‌కి నిన్ను ఏమడిగారు? పలానా ఒక ఉప ముఖ్యమంత్రి గారు మీ విషయంలో ఇదన్నారు. ఈ అంశాలు నువ్వు దానికి సమాధానం చెప్పు. దానికి సమాధానం చెప్పకుండా కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యే‌కి తక్కువ అంటే నువ్వు రాజశేఖర్ రెడ్డి కొడుకు కాకపోయుంటే నువ్వు దేనికి పనికిరావు. హ్మ్. నువ్వు రాజశేఖర్ రెడ్డి కొడుకు అవ్వకపోయుంటే నువ్వు కార్పొరేటర్ కాదు కదా! ఊర్లో వార్డ్ మెంబర్‌కి కూడా పనికిరావు. నువ్వు అది గుర్తుంచుకో. కానీ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజారాజ్యం ఫెయిల్యూర్ తర్వాత రాజకీయాల్లోకొస్తే నీ అన్నలాగా నువ్వు కూడా పార్టీ అమ్ముతావు అనే ఒక నెగెటివ్ ఫీలింగ్‌తో రాజకీయాల్లోకొస్తే 2019లో దారుణమైన పరిస్థితులు ఓడిపోతే అయినప్పటికీ 5 సంవత్సరాలు ప్రజల కోసం పోరాడి ఈరోజు 21కి 21 సీట్లు గెలుచుకొని నీకు 11 సీట్లు వస్తే ఆయనకి 21 సీట్లు వచ్చినాయి. సో నేను 40,000 మెజారిటీ వస్తే ఆయనకి 70,000 మెజారిటీ వచ్చింది. సో ఆయన నీకన్నా బెటర్ పొజిషన్‌లో ఉన్నారు. దానంతటిని పక్కన తీసి పెడితే ప్రజలకు మంచి చేయాలనే నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజలను అడ్డు పెట్టుకొని ఏ విధంగా దోచుకోవాలి, ఏ విధంగా రాజకీయాలు చేయాలి, ఏ రోజున అధికారం దక్కించుకోవాలనే వ్యక్తి నువ్వు. సో నీ మనస్తత్వానికి ఆయన మనస్తత్వం చాలా తేడా ఉంది. నువ్వెంత అరాచకంగా పరిపాలన చేసినావు, ఏ విధంగా ప్రజల్ని హింసించినావు, ఏ విధంగా మహిళల్ని హింసించినావు, ఏ విధంగా నీ ఇంట్లో ఉన్న తల్లిని, చెల్లిని కూడా హింసించిన నీ అధికారం కోసం ప్రజలందరూ చూస్తా ఉన్నారు. నిన్ను పవన్ కళ్యాణ్ కార్పొరేటర్‌కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని విమర్శించే స్థాయి నీది కాదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు నిన్న ఒక్కసారే పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే నీ ఏదో రాత బాగుంది. మీ నాన్న పేరు చూసి ఈరోజు ఒక్కసారి చీఫ్ మినిస్టర్ అయినావు. నువ్వు జీవితంలో మళ్ళీ ఎమ్మెల్యే కూడా అవ్వలేవు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా 11 సీట్లు వచ్చింది. మీకు కొంత ఓట్ పర్సెంట్ షేర్ వచ్చింది కాబట్టి, కొంతమంది ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేశారు కాబట్టి, ఆ ఓట్లేసిన ప్రజలు కూడా ఈరోజు ఆయనతో లేరు. కానీ ఒక బాధ్యతాయుత వ్యక్తిగా పార్టీలో వాళ్ళు కూడా లేరు కదా! లేరు. మా బాధ్యతాయుత వ్యక్తిగా మసులుకొని ఆ 10% 20% ఓట్ షేర్ ఉండుంటది నీకిప్పుడు. ఎలక్షన్స్ 40% ఈరోజు అది కూడా పోయి ఉంటది. సో వాళ్ళ తరపున పోరాడే విధంగా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే మంచిగా ఉంటదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నీకు అంత సీన్ లేదు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఒక మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి మెంటల్‌గా మాట్లాడుతున్నావు. దయచేసి నువ్వు హెల్త్ కండిషన్ కూడా చూసుకొని ఖచ్చితంగా నువ్వు ఒకసారి హాస్పిటల్‌లో చూపించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నీకు పవన్ కళ్యాణ్ గారి మీద అసూయ, ద్వేషంతో నీకు ఎసిడిటీ పెరిగిపోయినట్టుంది. అసూయ, ద్వేషానికి మెంటల్ హెల్త్‌కి కూడా నీకు చాలా ఇబ్బందిగా ఉంది. డిస్టర్బ్ అయితున్నట్టున్నావు. సో ఖచ్చితంగా నువ్వు మెంటల్ హెల్త్ చూపించుకో. ఎట్లాగో నువ్వు అమరావతిలో గాని ఉండవు కాబట్టి బెంగుళూరులో ఏదైనా మంచి హాస్పిటల్ చూసి చూపించుకోవాలని తెలంగాణ జనసేన తరపున నేను ఆయనకి సూచిస్తాను. ఏమన్నా డబ్బులు ఆల్రెడీ ఆయన దగ్గర ఫుల్‌గా ఉన్నాయి. ఏమన్నా మాకు హెల్ప్ కావాలంటే డబ్బులు కూడా తెలంగాణ జనసేన నుంచి ఆయనకి చేస్తాం. ఏదైనా మెంటల్ హెల్త్‌కి సంబంధించి ఏదైనా ట్రీట్మెంట్ చేపించుకుంటాను. సో, ఓర్వలేనితనంతోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అని అంటారు. ఖచ్చితంగా ఓర్వలేనితనమే. ఎందుకంటే ఆయన ఒక పవన్ కళ్యాణ్ గారి నాయకుడికి ఏ రోజు చూడలేదు. కానీ ప్రజలందరికీ తెలుసు ఆయన నాయకత్వం గురించి. నీలాగా ఏదో దాన్నేమంటారు మేనేజ్‌మెంట్ సీట్ కాదు పవన్ కళ్యాణ్ గారు. మీ నాన్న బతుకున్నప్పుడే నిన్ను ఎంపీ చేసిండు. మీ నాన్న పవర్‌లో ఉన్నప్పుడు వేల కోట్ల ఆస్తిని జమ చేసుకున్నావు. మీ నాన్న నువ్వు పవర్‌లో ఉన్నప్పుడే నీ వెనకాల మీడియాని పెట్టుకున్నావు. క్విడ్ ప్రోకో విధానంతో వేల కోట్ల డబ్బులు తెచ్చుకొని సాక్షిని నిలబెట్టుకున్నావు. ఈ అన్ని వనరులతో నువ్వు సీఎం అవ్వటం పెద్ద గొప్ప విశేషం కాదు. తర్వాత బైఫర్కేషన్ తర్వాత నువ్వు చేసిన దొంగ రాజకీయాలతో సీఎం అవ్వడం గొప్ప విషయం కాదు. ప్రజల నుంచి మాలాంటి నాయకుల్ని లీడర్లుగా నిల్చోబెట్టి ఈరోజు పవర్ సాధించిన, ప్రజల నుంచి ఓట్లు తెచ్చుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజమైన రాజకీయ నాయకుడు, నిజమైన దమ్మున్నోడు. సరే నువ్వేదో ఒక్కసారి పవర్‌లోకి వస్తే గొప్ప అనుకుంటున్నావేమో. అది గొప్ప కాదు జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో. సరే ఈసారి దమ్ముంటే మళ్ళీ పవర్‌లోకి వచ్చి ఒకసారి నిరూపించుకో. దొంగ రాజకీయాలు చేయకుండా, వ్యక్తిగత దూషణలు చేయకుండా, ఫ్యాక్షనిజం చేయకుండా, రౌడీయిజం చేయకుండా, డబ్బులు పంచకుండా, నీ మీడియాను ఉపయోగించి అసత్య ప్రచారాలు చేయకుండా నువ్వు పవర్‌లోకి రా. పవన్ కళ్యాణ్ గారు లెక్క అప్పుడు ఒప్పుకుంటాం. సో నేను ఇవన్నీ వేస్ట్ మాట్లాడుకొని ఎందుకంటే ఆయనకి ఇవన్నీ అర్థం కూడా కావు. ఎందుకంటే ఆయన మెంటల్ హెల్త్ బాలేదు. 100% ఆయన మెంటల్ హెల్త్ బాలేదు. ఆయన ఏదో ఒక పిచ్చి సంబంధించిన ఏదో వ్యాధితో బాధపడుతున్న విషయం అంతకుముందులో వచ్చింది. వాస్తవం. ఎందుకంటే ఆ వ్యాధి ఆయనకుంది. సో బెంగుళూరులో ఉంటాను కాబట్టి బెంగుళూరులో ఒక మంచి హాస్పిటల్ చూసి చూపించుకోవాలని
ఈ సందర్భంగా నేను ఆయన కోరుతాను. వాళ్ళ రాజకీయ పార్టీలో నాయకులు కూడా నేను కోరుతాను. కొంతమంది మంచి మంచోళ్ళు కూడా ఉన్నారు. వేరే పార్టీలు చూసుకోండి. ఎందుకంటే మీకు నిజంగా ప్రజాసేవ చేయాలనే అవసరం ఉందిగా అనుకుంటే ఖచ్చితంగా ఆ పార్టీని వదిలేయండి. ఎందుకంటే ఆయన మెంటల్ హెల్త్ బాగాలేదు. ఇంకా ఆ పార్టీలో ఉన్న నాయకులు మాత్రం ఆయన్ని ఒప్పించి ఒక మంచి హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రైట్ అండి. సో, కుటుంబ పాలన ఉండదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నిన్న మొన్నటి వరకు చిరంజీవి గారికి ఒక సీట్ ఇస్తారని చెప్పి ఒక మంచి పొజిషన్‌లో కూర్చోబెడతారు అని విన్నాం. కానీ అది చిరంజీవి గారు ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి అదైతే సైలెంట్ అయిపోయింది ఆ టాపిక్. కానీ ఇప్పుడు నాగబాబు గారి గురించి కూడా ఎమ్మెల్సీ ఇస్తారు, లేకపోతే ఇంకోటేదో ఇస్తారు, ఇంకో పొజిషన్ ఏదో ఇస్తారు అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో లేదు ఇవ్వట్లేదు అని కూడా కన్ఫర్మ్ చేసి ఆల్ ఆఫ్ ది సడన్ ఆయనకు కూడా ఒక పొజిషన్ అయితే ఇస్తూ ఉన్నారు. సో, మరి దీన్ని ఏ విధంగా చూడాలి అని అంటారు? అంటే నేనైతే దీన్ని ఇప్పుడు మీరు చిరంజీవి గారికి జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. యాజ్ ఏ వెల్ విషర్‌గా, యాజ్ ఏ బ్రదర్‌గా ఎప్పుడు తమ్ముడు మంచి కోరుకునే వ్యక్తిగా చిరంజీవి గారు ఎప్పుడో చెప్పారు. నేను రాజకీయాల్లోకి రాను. నేను రాజకీయాల్లో నాకు ఇంట్రెస్ట్ లేదని ఎప్పుడో చెప్పారు. ఇప్పటికి మొన్న లేటెస్ట్ కూడా ఒక 2 వీక్స్ బ్యాక్ చెప్పారు. కానీ నా తమ్ముడు ఎందుకంటే వాళ్ళ బాండింగ్ మనం చూస్తాం. ఒక ఫ్యామిలీ బాండింగ్. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ బాండింగ్ లాగా కాదు. వాళ్ళు ఈ రోజు 70 సంవత్సరాలు వచ్చినా గాని, 60 సంవత్సరాలు వాళ్ళకొచ్చినా గాని ముగ్గురు అన్నదమ్ములు అదే విధంగా ఉంటరు. అన్న మాట జవదాటిన తమ్ముళ్ళలాగే ఉంటారు. అదే విధంగా చిరంజీవి గారు కూడా ప్రేమ చూపిస్తారు. నా తమ్ముడు ఎక్కడున్నా మంచిగుండాలి, మంచి పొజిషన్‌లో ఉన్నా చిరంజీవి గారు కోరుకుంటారు. అంతే తప్ప చిరంజీవి గారికి గాని, జనసేన పార్టీకి గాని ఎటువంటి సంబంధం లేదు. అది పవన్ కళ్యాణ్ గారు చాలా సార్లు కన్ఫర్మ్ చేశారు. చిరంజీవి గారు కూడా కన్ఫర్మ్ చేశారు. ఇక చిరంజీవి గారి విషయంలో ఎటువంటి ఆఫర్‌ను కూడా జనసేన పార్టీ గాని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఆఫర్ చేయలేరు. సరే బీజేపీ ఆఫర్ చేసిందో అది మనకు తెలీదు. ఎందుకంటే ఏదో జనసేన పార్టీ కోసంగా నేను చెప్తా ఉన్నా. నాగబాబు గారి విషయంలో కుటుంబం అంటే ఖచ్చితంగా మేమందరం ఒప్పుకోం. ఆయన కుటుంబం అంటే జనసేన కుటుంబం గాని, మెగా ఫ్యామిలీ కుటుంబం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు అంటే 2014 నుంచి 2019 వరకు ఒక ఫేజ్ అయితే 2019 తర్వాత ఒక చాలా క్రిటికల్ ఫేజ్. అసలు పార్టీ ఉంటదా? పోతదా? పార్టీ కలిపేస్తున్నారు. బీజేపీలో కలిపేస్తున్నారు. దాంట్లో కలిపేస్తున్నారు. ఒక సీటే వచ్చింది. 7% ఓట్ షేరే వచ్చింది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వదిలేసి వెళ్ళిపోతా ఉంటే ఆ మానసిక సంఘర్షణ ఏ విధంగా అనిపించినా మాకు తెలుసు. తెలంగాణలో గాని, ఆంధ్రాలో. ఇక తెలంగాణలో అయితే ఆంధ్రాలోనే పార్టీ లేదు. తెలంగాణలో మీరేం చేస్తార్రా భయ్ అనే ఒక ఈ విధంగా తీసుకొచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మాతో పాటు పోరాడిన యాజ్ ఏ కార్యకర్తగా పోరాడిన వ్యక్తి నాగబాబు. గత 5 సంవత్సరాల నుంచి మా దగ్గర ఖమ్మం డిస్ట్రిక్ట్ కూడా వచ్చారు ఆయన 2 సార్లు పర్యటనకి. ప్రతి జిల్లా ఆయన ఆరోగ్యం సహకరించినా, సహకరించకపోయినా ఆయన వయసు కూడా దగ్గర దగ్గర 60 సంవత్సరాల పైన. మరి అలా ఆరోగ్యం సహకరించిన ఒక కార్యకర్తగా పనిచేశారు. అది ఒక ఎంతోమంది చేసిన వాళ్ళు కూడా జన ఉన్నారు కదా ఇంకా. నేను చెప్తున్నా అదే మీకు అదే చెప్తాను. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన ప్రతి ఒక్క జిల్లా తిరిగి పార్టీ ఆర్గనైజేషన్ చూసుకొని పార్టీకి అన్ని విధాలుగా చివరికి వాళ్ళ కొడుకు వరుణ్ తేజ్ కూడా అది బాబాయ్ అని కాకుండా ఆయన ఫండింగ్ ఇచ్చారు. ఈయన ఫండింగ్ ఇచ్చారు. సో ఇవన్నీ చూసినప్పుడు ఒక కార్యకర్తగా పార్టీ సముచిత స్థానం ఇవ్వటానికి కుటుంబ పాలన ఏ విధంగా చూస్తాం. మీరు ఇందాక అన్నారు. నేను చెప్తా ఉన్నా. మొన్న 21 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. 21 మంది ఎమ్మెల్యేలో ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారా? నాలాంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. చాలా మంది కామన్ మ్యాన్లు ఉన్నారు. మహిళలు ఉన్నారు. అన్ని వర్గాలు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులు సామాన్య వ్యక్తులే ఉన్నారు. తర్వాత కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్‌లో ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ఉన్నారా? మీ కార్పొరేషన్ చైర్మన్‌లో ఎస్సీ మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ అని వచ్చింది. ఆయన నాలాంటి వ్యక్తి హెచ్‌సీయూలో డాక్టరేట్ చేసి అనేక దళిత ఉద్యమాల్లో, బడుగు బలహీన ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తి. ఈరోజు పరచూరు నియోజకవర్గం నుంచి 2019లో పోటీ చేసి తర్వాత 2024లో సీట్ రాకపోతే అలాంటి వ్యక్తికి ఆయన ఇప్పటికీ బస్సులో తిరుగుతారు.